చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకానికి వెళ్ళేది 1,44,000 మందేనా? అంశం పేరు మరొకసారి అండి. పరలోకానికి వెళ్ళేది 1,44,000 మందేనా? ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ సమాజంలో ఇప్పటికే ఎన్నో విషయాలు తెలియక పొరపాటు పడుతూ అపార్థం చేసుకుంటున్నారు. అలా అపార్థం చేసుకున్నటువంటి విషయాల్లో పరలోకానికి వెళ్ళేది 1,44,000 మందేనా? ఈ మాట విన్న వారిలో ఒక ఆందోళన, సందేహం అనేది ఉంటుంది. ఈ మాట క్రైస్తవేతరులంటే మనం అంతగా బాధపడవలసిన అవసరం ఉండదు, కానీ ఈ మాట అంటున్నది క్రైస్తవులలో ఒక తెగని చెప్పుకున్నటువంటి వారు ఈ మాటను ప్రస్తావిస్తూ ఉన్నారు. కేవలం 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారు, మిగిలిన వాళ్ళంతా నీతిమంతులుగా బ్రతికిన వారు పరలోకానికి వెళ్ళరని ప్రచారం చేస్తూ ఉన్నారండి. మరి నీతిమంతులుగా బ్రతికిన వారు ఎక్కడ ఉంటారంటే, దేవుడు వారికి ఒక కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చేసి అందులో ఉంచుతాడని క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక వర్గం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రచారం చేస్తున్నటువంటి వారు ఎవరు? వాళ్ళు చెప్పుతున్నది మనం ఎందుకు నమ్మాలి? మన చేతుల్లో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, దేవుడు ఆ గ్రంథంలో ఏమని రాయించాడో మనము కూడా పరిశోధించి చదివేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని సేవకుల ముసుగు వేసుకొని క్రైస్తవ్యాన్ని మోసం చేయడానికి సాక్షాత్తు అపవాది తన వారిని పంపుతూ సంఘాన్ని పాడు చేయడానికే దేవుని సేవ ముసుగులో తన వారిగా మార్చుకోవడానికి అపవాది అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ అనేక మందిని పాడు చేస్తాడు అని లేఖనాలలో దేవుడు ముందుగానే రాయించాడండి. ఎక్కడ రాయించాడని ఒక మాట చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి, ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వేషము ధరించుకున్నవాడు ఎప్పుడు కూడా మోసం చేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలండి. గతంలో మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కొంతమంది మనుషులు దొంగలుగా, హంతకులుగా తిరుగుతూ అనేక మంది దగ్గర వస్తువులను మరి దొంగిలిస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నామండి. ఈ మధ్యకాలంలో చెడ్డీ గ్యాంగ్ అని, అదేవిధంగా పార్దీ గ్యాంగ్ అని ఒక కొత్త రకం గ్యాంగు మరి ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో మరి అనేక ప్రాంతాల్లో వాళ్ళు తిరగటం కూడా మనం చూసాము వార్తల్లో. మరి ఆ గ్యాంగులో ఉన్నవారు ఏం చేస్తారని మనం ఆలోచిస్తే, మగవాళ్ళే ఆడవారిగా వేషాలు వేసుకొని ఏదో ఒక వ్యాపారం చేస్తున్నట్లు ప్రజలంతా నమ్మించి వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి
అర్ధరాత్రి చిన్నపిల్లలు ఏడ్చినట్లు శబ్దాలు చేయటం, ఒంటరిగా దొరికిన మరి స్త్రీల మెడలోని బంగారు నగలు దోచుకోవడం, ఎదురు తిరిగితే వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో చంపటం, మరి వాళ్ళు చేసే మోసానికి వేషం మరి వాళ్ళు వేసి అనేక మంది దగ్గర దొంగిలించటం, ఎదురు తిరిగిన వారిని చంపటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే మనిషి వేషం వేశాడంటే మోసం చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. మరి యథార్థవంతులుగా ఉన్న వారికి వేషం వేయవలసిన అవసరం లేదు కదండి. యథార్థంగా బ్రతికేవారు వారి భక్తి జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అనేక మందిని మాయ చేసేవారు, మోసం చేసేవారు తప్పకుండా ఏం చేస్తారంటే వేషం ధరిస్తూ ఉంటారండి. అంటే మోసం చేసేవాడే వేషం వేస్తాడని మనకు అర్థమవుతుంది. మరి అపవాది కూడా చేసే పని ఏంటి అని మనం ఆలోచిస్తే సర్వలోకాన్ని మోసపుచ్చే పనిలో ఉన్నాడండి అపవాది. మరి అపవాది ఎలా మోసం చేస్తుందంటే, అపవాది ఎప్పుడు కూడా దయ్యముగా సాతానుగా వస్తే ఎవరు కూడా మోసపోరండి. అది ఎలా వస్తుందంటే, నేను మీ శ్రేయోభిలాషిని, నేను మీ స్నేహితుడిని, నేను నీకు సంబంధించిన ఒక గొప్ప సంబంధం కలిగినటువంటి వ్యక్తిని అనే విధంగా రకరకాల మరి పేర్లతో రకరకాల సంబంధాలతో వచ్చి అనేక మందిని మోసం చేస్తూ ఉంటుంది. మరి ప్రపంచం అంతా నమ్మి మోసపోయేటువంటి క్యారెక్టర్ ఏదైనా మరి సమాజంలో ఉంది అంటే మీ శ్రేయోభిలాషి, అంటే మీ క్షేమం కోరేటువంటి వారిని మనం శ్రేయోభిలాషులు అంటామండి. మరి అలాగా ఉన్న సమాజంలో క్రైస్తవులైతే ఎవరిని ఎక్కువగా నమ్ముతారని ఆలోచిస్తే ఎక్కువగా పాస్టర్ గారిని నమ్ముతూ ఉంటారు. అంటే దైవ సేవకులు నమ్ముతారు, సేవకురాలను నమ్ముతారండి. ఎందుకంటే ఈరోజు మరి అపవాది కూడా ఏం చేస్తుందంటే సేవకురాండ్రను నమ్మేలా చేస్తుందే తప్ప దేవుని నమ్మేలా అపవాది చేయటం లేదండి. అందుకనే సేవకులను సేవకురాండ్రను ఎక్కువగా మరి అనేక మంది ప్రేమించడం, దేవుడు అనుకోవడం, దేవత అనుకోవడం, ఇలాంటి వారిని కూడా సమాజంలో సంఘాలలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే క్రైస్తవులైతే చక్కగా పాస్టర్ గారిని నమ్ముతారు కాబట్టి వీళ్ళు వాళ్ళ సొంత వాళ్ళకంటే కూడా వాళ్ళనే ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఏ వేషంలో మనం మోసం చేయాలో ఆ వేషం ధరించి వాళ్ళలోకి మనం ప్రవేశిస్తే తప్పకుండా మన మాటలు విని అనేక మంది మోసపోతారని అపవాది అనుకుందండి. కాబట్టి బైబిల్ పట్టుకొని సేవకుని వేషం వేసుకున్న బోధ చేస్తున్న ప్రతి ఒక్కరిని నమ్మటం మనం మంచిది కాదండి. ఎందుకంటే బైబిల్లో రాయబడినట్లుగా అపోస్తలులు ఉన్నారు, దొంగ అపోస్తలులు కూడా ఉన్నారండి. మోసగాండ్రకు పనివారు ఉన్నారు, మోసం చేసేటువంటి సేవకులు కూడా ఉన్నారండి. మరి ఇది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించాడు. అపవాది వేసుకున్న వేషం ఏంటండి? వెలుగుదూత వేషము. వెలుగంటే యేసుక్రీస్తు వారు, వెలుగుదూత అంటే సేవకుడండి. అదేవిధంగా వెలుగుదూత వేషం ఎవరు ధరించుకున్నారు? అపవాది ధరించుకుని రావటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని మోసం చేయడానికి సాతాను వేసుకున్న వేషం సేవకుడే. మరి మోసం చేసేవాడు నేను దొంగ అపోస్తలుని చెప్పి ఎవరైనా చెప్తారండి? దొంగ వచ్చేసి నేను దొంగను, మీ ఇంట్లో ఉన్న వస్తువును దొంగిలిస్తానని చెప్పి మన ఇంట్లో వస్తువులు దొంగిలిస్తాడా? లేదు కదండి. అంటే దొంగ వాడు ఏ టైంలో రావాలో వాడికి తెలుసు కాబట్టి అదే టైంలో వాడు వచ్చి ఏదైతే వాడు దొంగిలించాలో దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే నిజమైన అపోస్తలుడిగానే నటిస్తాడండి. మరి ఒక దొంగ నేను దొంగనని ఎప్పుడు కూడా చెప్పుకోడు. అదేవిధంగా అందరూ నేను మంచివాడిని చెప్పుకుంటారు. అది నిజమో కాదో మనం ఏం చేయాలంటే కనిపెట్టాలండి. అంటే మనుషుల మధ్య మనం మంచిగా నటించడం చాలా సులువు, కానీ దేవుని మధ్య
దేవుని ఎదుట మనం మంచిగా నటించితే మన నటన ఏంటో దేవునికి తెలుసు. అలా నటిస్తే మనకి దేవుడు ఇచ్చేటువంటి అవార్డులు ఏంటో కూడా మనకు తెలుసు అండి. మరొక మాట చూద్దాం, చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి అని దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడండి. ఎందుకంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు యోహాను గారి కాలానికి ఆనాటి సమాజంలో ఎంతో మంది ఉన్నారండి. లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మొద్దు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించి తెలుసుకోవాలని చెప్తున్నాడండి. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడంటే వెలుగుదూత వేషంలో క్రైస్తవ్యంలోనే ఉన్నాడండి. సేవకుడుగానే ఉన్నాడనమాట. మరి అందరూ దొంగ సేవకులని మనం చెప్పడం లేదు. మరి మంచి సేవకులలో వాడు కలిసిపోయి పని చేస్తూ ఉన్నాడండి. ఎలాగంటే మనకి చక్కగా తులసి వనంలో గంజాయి మొక్కలు అక్కడక్కడ ఎలా ఉంటాయో, బియ్యంలో కూడా అక్కడక్కడ రాళ్ళు ఏ విధంగా కలిసిపోయి ఉంటాయో, అలాగేనండి మంచి బోధ చేసేటువంటి సేవకుల్లో వీడు అపవాది ప్రవేశించి వాడికి నచ్చినట్లుగా వాడు చేస్తూ ఉంటాడండి. అంటే సేవకులుగా వచ్చిన వారిలోనే సాతాను పరిచారకులు కూడా ఉన్నారు. మరి ఎవరు వాక్యం చెప్పినా ఇది నిజమే అని మనం నమ్మకూడదండి. దేవుడే వారికి బయలుపరిచాడని మనం అనకూడదు. దేవుడే అతనికి ఆ తలంతు ఇచ్చాడని కూడా మనం అనకూడదండి. అతడు చెప్పుచున్నది బైబిల్లో ఉన్నదా లేదా అని వాక్యాన్ని మనం వాక్యంతో ఎప్పుడు కూడా సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా మనం పరిశీలన చేయాలని మరి చక్కటి మాట దేవుడు రాయించాడండి. మరి ఒక్కోసారి లేనిది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు, ఉన్నది చూపిస్తున్నట్లుగానే మనకు చూపించి దాని అర్థం కూడా మార్చి చెప్పేవారిని కూడా మనం చూస్తూ ఉంటాము. మరి అలాంటి వారిలోనే పుట్టుకొచ్చినటువంటి మనం ఆలోచించేటువంటి అంశంలో భాగంగా 1,44,000 మందిలో మనం లేకపోతే పరలోకానికి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ఎలాంటప్పుడు అండి మనం నీతిగా భక్తిగా బ్రతికిన ఏమండి మరి అంతమంది మాత్రమే, ఆ సంఖ్య మాత్రం వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనకు నరకమే కదా. అంటే చనిపోతే తిరిగి లేచి ఇక్కడే భూమి మీద ఉంటామే తప్ప నరకానికి ఎవరు కూడా వెళ్ళరు అని, మరి నరకమే లేనప్పుడు అందరూ కూడా నరహంతకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా ఉంటారు. మన పాపాలకు ఎలాంటి అడ్డం కూడా ఉండదు కదండి. కాబట్టి బోధ చేస్తున్న వారు, ఎలాంటి బోధ చేసి అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారు ఎవరంటేనండి మన క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి ఒక వర్గం వారు, వారే యెహోవా సాక్షులండి. కళ్ళతో చూస్తే చెవితో వింటే సాక్షి అంటారు. మరి తండ్రి అయిన దేవుణ్ణి భూమి మీద పుట్టిన వారు ఎవ్వరు కూడా చూడలేదండి. యేసుక్రీస్తు వారైతే భూమి మీద జీవించిన కాలంలో ఆ తరంలో ఉన్నవారు ఎన్నో వేల మంది, లక్షల మంది ఉంటే వాళ్ళంతా చూశారండి. మరి తండ్రి అయిన దేవుణ్ణి తన కళ్ళతో చూసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. మరి మనుషుల్లో ఎవరైనా తండ్రి అయిన దేవుణ్ణి చూశారంటే ఆయన చూసే అవకాశమే లేదండి. ఎందుకంటే ఆయన ఆత్మ గనుక అన్నాడు. ఆత్మ అనేది కంటికి కనిపించదు. కాబట్టి నిజంగా ఒకవేళ దేవుణ్ణి చూడలేదంటున్నారు, మరి దానికి సంబంధించి ఏమైనా ఒక ఆధారాన్ని దేవుడు బైబిల్లో రాయించాడా అంటే ఎన్నో ఆధారాలు బైబిల్లో రాయబడి ఉన్నాయండి. ఒక మాట చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అండి. ఆయన దగ్గరకు కూడా మనం వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే అంత దేవుడు అంత తేజస్సులో
ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడిగా ఉన్నాడండి. అంటే తండ్రి అయిన దేవునిని మనిషి అన్నవారు ఎవ్వరు కూడా చూడలేదు, ఎవ్వరు కూడా చూడనేరడు అని చెప్తూ ఉన్నారండి. మరి మోషే దేవుణ్ణి చూశారని చాలామంది అనుకుంటున్నారు. మోషేగా చూసింది దేవుని కాదండి, దేవదూతను చూశాడు ఆయన. యెహోవాకు సాక్షులము అన్న పదమే ఈ మాటను బట్టి తప్పు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము యెహోవాకు సాక్షులు అంటే యెహోవాను చూసిన వారు సాక్ష్యంగా చెప్పాలి. మరి దేవుడు ఆత్మ అయినప్పుడు, ఆయన కనిపించినప్పుడు మేము యెహోవాకు సాక్షులు అనటం, వాళ్ళు మాట్లాడుతున్న ఆ పదం కూడా తప్పేనండి. ముఖాముఖిగా మోషే చూసింది ఎవరిని అంటే దేవదూతనే చూశాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఏమంటే పౌలు గారి కాలానికి దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు ఆ కాలానికి ఉన్నారు, అయితే వారి వలె ఉండక అంటున్నాడండి. అంటే 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారు, మిగిలిన వారు ఈ భూమి మీదే ఉంటారు అంటున్నటువంటి వీరే దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారని మనకు అర్థమవుతుందండి. మరి ధర్మశాస్త్రం పాత నిబంధన అంటే పాత ధర్మశాస్త్రం విశ్రాంతి దినం, శనివారపు ఆరాధన, బలులు, పండుగలు, సున్నతి ఇవన్నీ కూడా ఉన్నాయని ఇప్పటికీ పాటించాలని అనేక మంది చెప్తూ ఉంటారండి. మరి ఒకనాడు పౌలు గారు అన్యజనుల మధ్య సువార్త విస్తారంగా ప్రకటిస్తున్నప్పుడు ఈ ధర్మశాస్త్రం పిచ్చి కలిగిన వారు అనేక మందిని చెరిపేవారుగా ఉన్నారండి. మరి పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, అదేవిధంగా కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయండి. పాతది కొత్తది అని దేవుడు మాట్లాడుతున్నారంటే ఆ రెండిటికి మధ్య తేడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. పాత ఒప్పందం ఉంది, కొత్త ఒప్పందం ఉంది, ఈ రెండిటికి మధ్య కొంత తేడా అనేది ఉందండి. మరి తేడా లేనప్పుడు దేవుడు పాతది కొత్తదని చెప్పడు కదండి. పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. కానీ వీళ్ళు వచ్చి ఈ రెండిటిని కలిపి చెరుపుతున్నారు. అలా కలిపి చెరిపే అలవాటు ఆనాటి ధర్మశాస్త్రం పాటించేటువంటి వాళ్ళకి ఉంది అని ఆ మాటలో మనకే అర్థమవుతుందండి. మరి ధర్మశాస్త్రం, బలులు, విశ్రాంతి దినం, ఇజ్రాయిల్ల పండుగలు, మరి వాళ్ళు గడ్డాలు పెంచుకోవటం, సున్నతి చేయించుకోవటం, ఇవన్నీ ఇజ్రాయిల్ల కొరకు దేవుడు పాత నిబంధనలో పెట్టినటువంటి కొన్ని ఆజ్ఞలు, కొన్ని ఆచార సంబంధమైనటువంటి కొన్ని విషయాలండి. అయితే 1,44,000 మంది మాత్రమే పరలోకం వెళతారా అనేటువంటి సందర్భాన్ని ఇంకా మరికొన్ని లేఖనాల ద్వారా మనం ఆలోచన చేద్దాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది. 144,000 మంది అన్న 1,44,000 మంది అన్న ఒకటేనండి. ఆయనతో కూడా ఉండిరి. యేసుక్రీస్తు వారు సియోను పర్వతం అనగా దేవుని సంఘం అండి. ఆయన నామం అనగా గొర్రెపిల్ల నామము, యేసుక్రీస్తు నామము ఆయన తండ్రి నామం అండి. మరి ఈ 1,44,000 మంది నొసలయందు లిఖింపబడి క్రీస్తుతో కూడా సియోను పర్వతం మీద ఉన్నారనమాట. సియోను పర్వతం అనగానే నేరుగా పరలోకం అని భావించి అనేక మంది ఈ 1,44,000 మంది మరి తండ్రి అయిన దేవునితో పాటు యేసుక్రీస్తు వారితో పాటు పరలోకంలో ఉన్నారని మరి యెహోవా సాక్షులు అనేవారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు చెప్పిన మాట వాస్తవేనా?
వాళ్ళు మాట్లాడుతున్న ఈ వాక్యంలో ఉన్న భావం వాస్తవేనా అని మనం ఆలోచిస్తేనండి, ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 2-3 వచనాలు చూద్దామండి. ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 2-3 వచనాలు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఇలాంటి మాటలను అనేక మంది అపార్థం చేసుకొని మరి 1,44,000 మంది మాత్రమే తప్ప పరలోకానికి వెళ్ళేది, ఆ కొత్త కీర్తన మరి ఎవ్వరు కూడా నేర్చుకొనజాలరు అన్నారు. కాబట్టి పరలోకానికి వెళ్ళేది 1,44,000 మంది మాత్రమే అని అనేక మంది మాట్లాడుతూ ఉన్నారండి. మరి వీరిని గురించి బైబిల్లో ఇంకా ఎక్కడైనా రాయబడ్డాయా అని మనం పరిశీలన చేస్తే మనకు అర్థమైనది మనం చెప్పకూడదండి. బైబిల్లో లేఖనాలతోనే సరిచూసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం కూడా బైబిల్లోనే దొరుకుతుంది. కాబట్టి మనం ప్రారంభ పుస్తకం నుంచి ముగింపు పుస్తకం వరకు మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశోధన చేస్తే మనకు అర్థమవుతుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలు కాక ఆత్మ సంబంధమైన సంగతులోనే మనం ఏం చేయాలండి, సరిచూసుకుంటూ ఉండాలి. అంటే ఈనాడు బోధకులు సైతం కూడా బైబిల్ సరిగ్గా చదవటం రాక అనేక విధాలుగా తప్పులు చదువుతూ అపార్థం చేసుకుంటూ వాక్యాన్ని వక్రీకరిస్తూ మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులు రాసిన పుస్తకాల మీద ఆధారపడుతున్నారే తప్ప బైబిల్ మీద ఎవరు కూడా ఆధారపడటం లేదండి. రోజు బైబిల్ చదివితే మరి అనేక మందికి తప్పులు ఏ విధంగా వస్తాయి చెప్పండి. బైబిల్ చదవక అవసరానికి బైబిల్ చదువుకోవటం ద్వారా దేవుని మహాజ్ఞానం చాలామందికి అర్థం కావడం లేదండి. అంటే బైబిలే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినప్పుడు ఆ రాయబడిన మాటల్లో ఉన్న భావం అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. కానీ మనుషులు రాసిన పుస్తకాలు మరి ఊహించి రాసినవి కాబట్టి మనం బైబిల్ సరిగ్గా చదవక మోసపోతూ ఉన్నామండి. కేవలం వినేవారిగా ఉంటే మనం మోసపోతామనేటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. విన్న వాక్యము అలాగూ ఉన్నదో లేదు అని మనం అనుదినము పరిశోధిస్తూ మనం వస్తే వాక్యం ఏమిటో కూడా మనకే అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఏమండి, విని మిమ్మల్ని మీరు మోసం చేసుకొనకుండా విన్న వాక్యం ఏదైతే ఉందో అది హృదయంలో స్థిరపరచుకొని మీరు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలని, మరి ఆ విధంగా వాక్య ప్రకారం బ్రతికించాలని ఈ మాటల్లో మనకి అర్థమవుతుందండి. మరొక సందర్భాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇజ్రాయేళ్ల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఏమండి, ఈ 144,000 మంది ఎవరంటే కేవలం యాకోబు గర్భాన పుట్టిన 12 గోత్రాలకు చెంది దేవుని కొరకు పుట్టిన వారండి ఈ 1,44,000 మంది. మరి వీరి ప్రతి గోత్రం నుండి 12,000 మంది ఉన్నారని ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇంకా మనం అలాగే ఆ పుస్తకాన్ని మనం చదువుకుంటూ వెళ్తే ఇజ్రాయేల్ ప్రజల గురించి ఇంకా దేవుడు ఏమని రాయించాడని ప్రకటన గ్రంథంలో మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. అంటే 1,44,000 మంది
దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలము అనగా మొదటి పంట అండి. మరి మొదటిది అన్నాడంటే రెండవ పంట కూడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే మా మొదటి అబ్బాయి అన్నామంటే రెండో వాడు ఉండొచ్చు అండి, మూడో వాడు ఉండొచ్చు, నాలుగో వాడు కూడా ఉండొచ్చు. అలాగే మనుషులలో దేవుని కొరకు ప్రథమ ఫలముగా కొనబడిన వారు ఇజ్రాయేలు ప్రజలండి. యేసుక్రీస్తు వారి బోధలకు మొదట మారింది కూడా ఇజ్రాయేలీలే. మరి ప్రథమ ఫలం తర్వాత రెండవ పంట, మూడో పంట ఎలా ఉంటాయో అలాగే అన్ని జనులు కూడా ఉన్నారండి. కేవలం 1,44,000 మంది మాత్రమే పరలోకం వెళితే మరి అన్ని జనుల పరిస్థితి ఏం చెప్పండి? మరి అన్ని జనులు కూడా చాలా మంది మరి క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మరి క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు కదండి. మరి అన్ని జనులు కూడా పరలోకం వెళ్ళరని మరి లేఖనాల్లో ఎక్కడైనా ఉన్నదా అని మనం ఆలోచిస్తేనండి, మరి ఇంకా మనం పరిశోధన చేస్తే పౌలు గారు రాసినటువంటి సువార్తల్లో మరి ఆయన అన్ని జనుల మధ్య సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటామండి. మరి ఆయన అన్ని జనులకు చేశాడు. మరి అన్ని జనుల మధ్య పరిచర్య చేసినటువంటి పౌలు గారు మరి మీరు పరలోకానికి వెళ్ళరు, కేవలం 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారని ఆయన చెప్పలేదండి. మరి ఏమని ఆయన మాట్లాడుతున్నారో చూడండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దామండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఏమండి, తెస్సలోనికలో ఉన్నవారు అన్ని జనులండి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ అన్యుల పట్టణంలో మరి పౌలు గారు మాట్లాడుతూ 1,44,000 మంది ఎలాగైతే క్రీస్తుతోనూ తండ్రితోనూ ఉన్నారో అలాగే మీరు కూడాని అన్ని జనుల గురించి మాట్లాడుతూ మీరు కూడా మేఘముల మీద కొనిపోబడతారు అంటే ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, అన్ని జనుల గురించి మాట్లాడుతున్నాడు. మీతో కూడా సదాకాలము ప్రభు ఉంటాడని పౌలు గారి మాటల్లో మనకి అర్థమవుతుందండి. మరి పౌలు గారు మనం ఈ భూమి మీద ఉండము, పరలోకం వెళ్ళి ప్రభుతో ఉంటామని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అన్ని జనులు కూడా పరలోకం వెళతారని మరి సూచించేటువంటి మరొక మాట మనం చూస్తేనండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను. ఏమండి, మరి ఇక్కడ యూదులతో పాటు అన్యజనులు కూడా పరలోకానికి సమాన వారసులని దేవుని దర్శనం ద్వారా పౌలు గారు ఈ మాటలు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. ఇంకా ఏమని మాట్లాడుతున్నారు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నాడండి. అంటే క్రీస్తును విశ్వసించిన వారంతా కూడా ఒక్కటే అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి మాటలండి. కానీ బైబిల్పై అవగాహన లేని వాళ్ళు కేవలం 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారని మరి ఎన్నో అబద్ధ బోధలు చేస్తున్నట్లుగా కూడా మనం సమాజంలో చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై
ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనపు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పినట్లుగా మరక్కడ యోహాను గారు చూస్తూ ఉన్నారండి దర్శనంలో. కేవలం ఇజ్రాయేళ్ల వంశాల నుండి కాకుండా ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి ఎవడను కూడా లెక్కింపజాలనంత గొప్ప సమూహంగా మరి అన్ని జనులండి 1,44,000 మందితో పాటు సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడతారని ఈ మాటల్లో మనకి అర్థమవుతుందండి. మరి వారు భూమి మీద ఉన్న ప్రతి వంశంలో నుండి వివిధ భాషలు మాట్లాడే జనాంగమే కానీ వాళ్ళు చెప్పినట్లుగా 1,44,000 మంది మాత్రం పరలోకానికి వెళ్ళిపోయి మిగిలిన వారంతా భూమి మీద ఉండటానికి ఈ భూమి ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండదు అనేటువంటి విషయాన్ని మరి చెప్తున్నటువంటి వారు అర్థం చేసుకోలేకపోవటం కూడా చాలా బాధాకరమండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినం ఏ విధంగా వస్తుందని రాయించాడంటేనండి, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటున్నాడు. అంటే ప్రభు వచ్చే దినము ఎవ్వరికి తెలియదని. ఏమంటే దొంగలు ఏ విధంగా ఏ టైంలో వాడు రావాలో అర్ధరాత్రి వాడు ప్లాన్ చేసుకొని వస్తారండి. ఆ వచ్చేది ఎవరికి కూడా తెలియదు అనమాట. వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వీటిని దొంగిలించుకొని వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదండి. మరి దొంగ వచ్చేది ఎవరికి తెలియదు. అలాగే రహస్యముగా ప్రభు కూడా వస్తాడని ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన వచ్చినప్పుడు పంచభూతాలుగా ఉన్నటువంటి నింగి, నేల, నీరు, నిప్పు, గాలి మెక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. కృత్యములు ఏమంటే దేవుని సృష్టిలో ఉన్నటువంటి కృత్యములు అనగా మనిషి చేసినవైనా దేవుడు చేసినవైనా అన్నీ కూడా కాలిపోతాయి. భూమి ఆకాశం కాలిపోతే మనుషులు ఎక్కడ ఉంటారో చెప్పండి. అయితే కొత్త ఆకాశము కొత్త భూమిని లయమైపోయిన వాటి స్థానంలో చేస్తాడని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారండి. మరి ఆకాశము భూమి అంటే ఏమంటే సృష్టి అని, మరి కొత్త ఆకాశము కొత్త భూమి అంటే సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త ఆకాశము కొత్త భూమి అన్నా సరే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమండి, సంఘములో ఉన్నవాడే నూతన సృష్టి అనగా కొత్త ఆకాశం కొత్త భూమి అండి. మరి ఒకనాడు మనం ప్రాచీన స్వభావం కలిగిన వారం, మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకొని మనం ఒక కొత్త ప్రపంచంలోనికి వచ్చినట్లండి. మరి పాతవంతా కూడా మన జీవితంలో గతించిపోయి కొత్త జీవితాన్ని మనం ప్రారంభించామన్నమాట. మరి సంఘమును చూసినటువంటి దేవుడు నూతన సృష్టి అన్నాడు. తర్వాత మనమంతా సదాకాలం ప్రభుతో ఉండటానికి కొనిపోబడతామండి. మరి వెళ్ళిన మనం యుగ యుగములు ఆయనతోనే పరలోకంలో ఉంటాము. మరి యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. మరి ఆయన రెండవసారి మనల్ని ఆయన ఉన్నటువంటి పరలోకానికి తీసుకెళ్తాడని క్రైస్తవులుగా మనం అంతా కూడా విశ్వసిస్తూ ఉన్నామండి. అప్పుడు యుగ యుగములు క్రీస్తుతో తండ్రితో కూడా పరలోకంలో మనం అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ మరి కొన్ని విషయాలను మనం ఆలోచిస్తే దేవుని కొరకు మారి సంఘములోనికి వచ్చేవారు ఎవరో వారి గురించి చెప్తున్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఇక ప్రకటన గ్రంథంలో ఇజ్రాయేళ్ల 12 గోత్రాల నుండి ఖచ్చితంగా ఒక్కొక్క గోత్రం నుంచి మరి 12,000 మంది పరలోకానికి వెళ్తారని కాదు, కానీ ప్రకటన గ్రంథంలో సంఖ్యలు, రూపాలు, పదాలు ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోవడం అది సరైనటువంటి పద్ధతి కాదండి. అలా తీసుకోవడం ద్వారా వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే అనేక మంది కలిపి చెరిపి వేస్తున్నారు. ఉదాహరణకు మనం చూస్తేనండి, మరి ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్లని రాయబడి ఉంది. గొర్రెపిల్ల అనగానే దానికి 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, బెత్తెడు తోక ఉంటుందని మనం జ్ఞాపకం తెచ్చుకోకూడదండి. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తూ రాయబడినటువంటి మాట, అది సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాట అండి. ఏమండి, మరి గొర్రెపిల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయో
ఆ లక్షణాలు మరి క్రీస్తు ప్రభు వారు కూడా మరి యెషయా గ్రంథంలో మనం చదువుకుంటే, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉంటుందో, తన ప్రాణం తీసేవారి ఎదుట క్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ఉన్నాడనేటువంటి మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయండి. మరి ఆ స్వభావాన్ని అక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. అంటే గొర్రెపిల్లతో పోల్చాడు అంతేగాని మరి తోక 4 కాళ్ళున్న జీవని అర్థం కాదండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. మరి ఆ పదమును అలంకారప్రాయంగా మరి వంశమును ఉద్దేశించి దేవుడు ప్రయోగించాడండి. అలాగే మరి ఏ ఏండ్లు వర్ధిల్లు అని మనం మాట్లాడితేనండి ఎక్కువ కాలం బ్రతకమని, అంతేగాని నిజంగా 1000 సంవత్సరాలు మనిషి బ్రతకగలరా? మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం 60, 70, 80. ఏమంటే ఇంకేమైనా బలం ఉంటేనండి ఇంకా బ్రతికితే కాకపోతే ఒక 100 సంవత్సరాలు బ్రతకగలరు. వాళ్ళ ఓపిక కొద్దీ వాళ్ళకు ఉన్నటువంటి మరి ఈ దేవుడు ఇచ్చిన కాలాన్ని బట్టి. అలా కాకుండా మనం ఎంత ఆశీర్వదించినంత మాత్రాన అంతకాలం బ్రతకగలరా? లేదు కదండి. కాబట్టి ఇలాంటి మాటలను అనేక మంది అపార్థం చేసుకున్న వారిగా మనకు అర్థమవుతుంది. ఇక ప్రతి గోత్రం నుంచి 12,000 మంది అని ఎందుకు చెప్పాడంటే, దేవుని కొరకు బ్రతికేవారు ఇజ్రాయేలులో చాలా తక్కువ మంది ఉన్నారని మనం అర్థం చేసుకోవాలండి. ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ వచ్చినప్పుడు 6 లక్షల కాల్బలము, మరి కాల్బలమే 6 లక్షలు ఉంటే ఇంకా పిల్లలున్నారు, వృద్ధులున్నారు, స్త్రీలున్నారు. వీళ్ళంతా మనం చూస్తేనండి సుమారుగా 20 లక్షలకు పైన మరి ఆ జనాంగాన్ని మరి మోషే గారి నాయకత్వంలో నడిపించినట్లుగా కూడా మనం చూస్తున్నామండి. ఐగుప్తు నుండి కనానుకు చేరిన తర్వాత ఇజ్రాయేలు మరి సంఖ్యలు విస్తారంగా పెరిగిపోయారండి. లెక్కకు ఇసుక రేణువుల వలె వాళ్ళు విస్తరించటం కూడా మనం చదువుకుంటాం. మరి ఈరోజు ఉన్నట్టుగా ఇజ్రాయెల్ దేశం ఒకనాడు చాలా చిన్న దేశం అండి. మరి దేశాలు విడిపోక ముందు అది చాలా పెద్దదిగా ఉండేది. ఒకప్పుడు కూడా మన భారతదేశం అంటే మరి పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇంకా కొన్ని దేశాలు కూడా కలిసిపోయి మరి పెద్ద దేశంగా ఉంది. ఇప్పుడు మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయి ఒక దేశంగా పిలువబడుతుంది. బంగ్లాదేశ్ కూడా ఒక దేశంగా పిలువబడుతుందండి. అలాగే ఇజ్రాయెల్ దేశంలో కూడా కొన్ని దేశాలుగా విడిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయెల్ దేశం చిన్నదిగా మరి మారింది, కానీ ఒకప్పుడు అదండి చాలా పెద్ద దేశంగా ఉండేది. విశాలమైన దేశం కనానండి. మరి దానిలో నివసించే వారి సంఖ్య లెక్కింపజాలనంత విస్తారమై ఇసుక రేణువుల వలె విస్తారంగా ఉన్నటువంటి ఇజ్రాయేళ్లలో శేషమే రక్షింపబడిందని చెప్పడానికి 1,44,000 మంది అని దేవుడు అక్కడ ఆ మాటను రాయించాడు. ఈ మాటను అనేక మంది అపార్థం చేసుకొని పరలోకానికి వెళ్ళేవాళ్ళు కేవలం 1,44,000 మంది మాత్రమే అని పొరపాటు పడుచు ఉన్నారండి. రోమపత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూద్దామండి. రోమపత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడను. ఏమంటే సముద్రపు ఇసుక వలె, ఆ ఇసుక రేణువులను మనం లెక్కించాలంటే అది సాధ్యపడదండి. అలా ఉన్నప్పటికీ శేషము మాత్రమే రక్షింపబడింది అంటే మరి అనేక మంది ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు అండి ఎంతో మంది చనిపోయారు. చివరికి కనాను దేశానికి మరి కాలేబు, యెహోషువ వాళ్ళ సంతతి వారు మాత్రమే వెళ్ళినట్లుగా మనం చదువుకుంటాము. మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా 1,44,000 మంది లెక్క విస్తారమైన జనసంఖ్యలో శేషముగా రక్షింపబడిన వారి సంఖ్య అండి. శేషం అనగానే అది చాలా తక్కువ అని మనం తెలుసుకోవాలి. మరి సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్న వాళ్ళు మరి 1,44,000 మంది మారారంటే చాలా తక్కువ మంది మారారని మనం అర్థం చేసుకోవాలండి. అంటే సముద్రపు ఇసుక రేణువంతా ఉన్న 4వ వంతు కూడా రక్షింపబడరని చెప్పడానికి గుర్తుగా ఆ మాట చెప్పడం జరిగిందండి. క్రీస్తు ప్రభు వారు కూడా ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి పోరాడాలి అన్నాడు. విశాలమైన మార్గంలో అందరూ కూడా ప్రయాణం చేస్తారు, కానీ ఇరుకు మార్గంలో మనం వెళ్ళాలంటే ప్రయాణం చేయాలండి. అలాగే మరి అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో లక్షల మంది ఉంటే చాలా తక్కువ మంది రక్షింపబడతారని ఆ మాట తెలియజేశారు. అన్ని జనుల నుండి అయితే విస్తారంగా వచ్చారండి. ఇజ్రాయేల్లో నుండి క్రైస్తులైన వారు ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే సమస్త అన్ని జనుల నుండి క్రైస్తులైన వారు ఎక్కువ మంది ఉన్నారని అంటే అన్ని జనుల నుండి క్రైస్తులైన వారు ఎక్కువ మంది ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి 1,44,000 మంది మాత్రమే పరలోకం వెళతారంటే అన్ని జనులు కూడా పరలోకానికి వెళతారని మనకు అర్థమవుతుందండి.
ఏమండి, ఇజ్రాయేల్ గోత్రముల వారు మరి 12 గోత్రాల నుంచి 12,000 మంది ముద్రింపబడ్డారని చెప్పి తర్వాత మరలా ప్రతి జనముల నుండి ప్రతి వంశంలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అనేది కనబడింది. వారు కూడా తెల్లని వస్త్రములు ధరించుకుని వారని చెప్పబడిందండి. అంటే ఇజ్రాయేల్ గురించి 1,44,000 మంది మాత్రమే చెప్పాడు. అన్ని జనుల గురించి అండి లెక్కింపజాలని సమూహం అన్నాడంటే అన్ని జనులు కూడా మరి క్రైస్తవులుగా మారిన వాళ్ళు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? కాబట్టి పరిశోధన బైబిల్ పైన మనకు ఉండాలి. అప్పుడే ఎన్నో విషయాలు మనకి అర్థమవుతుందండి. కాబట్టి కల్పింపబడిన ప్రతి మాటను మనం నమ్మి అటు ఇటు మనం కొట్టుకొని పోకుండా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మరి చెప్పగలిగే వారిగా మనం ఉండాలండి. మరి ఈ 1,44,000 మందికి ఉండవలసిన అర్హతలు ఏంటో మరి ఒక 2 మాటలు మనం చూసి ముగించుకుందామండి. స్త్రీ సాంగత్యము ఎరుగని వారిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 14:4 రాయబడిన విధంగా పరలోకం వెళ్ళాలంటే వాళ్ళకు ఉండవలసిన అర్హత పెళ్లి చేసుకోకూడదు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారండి. అనగా స్త్రీ సాంగత్యము ఎరుగని వారిగా ఉండాలి, అలాంటి వాళ్ళే పరలోకానికి వెళ్తారని మాట్లాడుతున్నారు. నిజానికి పెళ్లి చేసుకోవడం నేరం కానప్పుడు స్త్రీ సాంగత్యమున అపవిత్ర ఎలా అవుతారు చెప్పండి? ఏమంటే పెళ్ళి అనేది దేవుడు జతపరిచినటువంటి ఒక బంధం. మరి అలా అనుకున్నప్పుడు దేవుడే మరి ఆదాము అవ్వలకు వివాహం చేశాడండి. స్త్రీ సాంగత్యం అనగా పెళ్లి చేసుకోవడం నేరమే అయితే మరి ఆదాముకు అవ్వనిచ్చి ఎందుకు దేవుడు వివాహం చేశాడు చెప్పండి? ఇజ్రాయేలు అపోస్తులు మరి భార్యలు కలిగిన వారు అనగా పెళ్లి చేసుకున్న వారిగా ఉన్నారు అంటే మరి వాళ్ళకి పరలోకం వెళ్ళే అవకాశం లేదా అని ఆలోచిస్తేనండి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న స్త్రీ ఎవరో వాళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకున్నారు. ప్రకటన గ్రంథము 17:1-5 మనం చదువుకుంటేనండి, ప్రకటన గ్రంథము 17:1-5 చదువుకుంటే స్త్రీ అనగానే 6 అడుగుల ఆకారం అని అనేక మంది అనుకుంటున్నారు. ఇక్కడ ఆ స్త్రీ అని బబులోను పట్టణము గురించి అలంకారప్రాయంగా రాయబడిందండి. అక్కడ ఉన్న వచనాలు మనం చదువుకుంటే ఉదాహరణకు చూడండి, భరతమాత అంటామండి. ఎక్కడ ఉంది చెప్పండి భరతమాత? భరతమాత లేదు కదా. అంటే భరతమాతని ఒక స్త్రీని ఉద్దేశించి కాదు కానీ ఒక జాతిని ఉద్దేశించి చెప్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అలాగే దేవుడు కూడా ఒక దేశాన్ని స్త్రీతో పోల్చాడు. కొన్నిసార్లు ఏమన్నాడంటే ఇజ్రాయేల్ జాతిని స్త్రీతో పోల్చి మాట్లాడటం కూడా మనం చూస్తున్నాం. ప్రపంచాన్ని కూడా ఒక స్త్రీతో వేషతో కూడా పోల్చాడని మనం లేఖనాల్లో కొన్ని విషయాలను బట్టి కూడా మనం మాట్లాడుతూ ఉన్నామండి. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా అంటున్నాడు. అదేంటండి వ్యభిచారులారా అని మాట్లాడడం ఏమిటి? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటున్నాడు. అంటే లోకాన్ని వేశ్యతో పోల్చాడు, అనగా స్త్రీతో పోల్చాడని మనకు అర్థమవుతుందండి. మరి స్త్రీ సాంగత్యము చేయని వారు అనగా లోకంతో సాంగత్యము చేయని వారు. ఏమండి, లోకమనే వేషతో సాంగత్యము చేయని వారే తప్ప పెళ్లి కానివారు అని అర్థం కాదని మనం గ్రహించుకోవాలి. గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అక్కడికెల్లా ఆయనను వారు వెంబడిస్తారు. దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా కొనబడిన వారు మొట్టమొదట దేవునిలోనికి వచ్చిన వారు ఇజ్రాయేలీలండి. ఆ తర్వాత అన్యజనులమైన మనం కూడా వచ్చాము. మరి ఈరోజు యేసుక్రీస్తును మనం వెంబడిస్తున్నాము. మనము కూడా స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారమై ఉండాలి. అంటే పెళ్లి చేసుకోకూడదని ఇక్కడ అర్థం కాదండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుడు ఎందుకు చెప్పాడు చెప్పండి? తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వివాహ బంధాన్ని మరి ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అపవిత్రమైనది లోక స్నేహం అండి. లోకం అనేది ఒక వేశ్య. లోకం అనే వేషతో వ్యభిచారం చేసేవారై ఉండకూడదన్నాడే తప్ప పెళ్లి చేసుకోవద్దని దేవుడు ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పలేదండి. ఒకవేళ మీరు ఉండలేకపోతే వివాహం చేసుకోండి పౌలు గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి వివాహం మరి కొందరు చేసుకోకుండా మేము దేవునికి సమర్పించుకుంటున్నామని చెప్పేసి కూడా సమాజంలో ఎంతో మంది పాడు పనులు చేస్తున్న వారిని కూడా మనం చూస్తున్నామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు.
ఏమండి, వాళ్ళు మాకు పెళ్లి వద్దు, మేము దేవునికే సమర్పించుకున్నామని వాళ్ళు ఆ భక్తి ముసుగులోనే ఉంటూ మరి ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి కేవలం ఇజ్రాయేలు మాత్రమే కాక ఎన్నో దేశాల నుంచి పరలోకానికి వెళతారని లేఖనాలను బట్టి మనకి అర్థమవుతూ ఉందండి. ఇక చివరి మాటగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. ఏమండి, విశ్వసించిన మనమంతా కూడండి ఈ లోకము అనే మాయలో పడి నశించిపోకుండా రాబోయే నిత్య జీవం కొరకై ఈ భూమి మీద మనం ఎన్నో మరి సత్క్రియలు చేసి సంపూర్తిగా దేవుని కొరకు మనకిచ్చిన జీవిత కాలంలో ఉన్నతంగా మనం బ్రతికేవారిగా ఉండాలి. కాబట్టి కల్పించబడిన ప్రతి బోధ యందు మనం లక్ష్యముంచగా లేఖనాలలో బైబిల్లో రాయించిన దేవుని మాటలు మనం పరిశీలించి పరిశోధించి ఏవి సత్యమో ఏవి అసత్యమో అని మరి వాస్తవాలను మనం తెలుసుకొని ఆ ప్రకారం బ్రతికేవారిగా ఉండాలండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకానికి వెళ్ళేది 1,44,000 మందే కాదు. ఎవరైతే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారంతా కూడండి క్రీస్తును ధరించుకున్న వారు, మరి దేవుని కొరకు బ్రతికిన వారు నమ్మకంగా మరి వాళ్ళంతా కూడా పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొన్ని మాటలు అక్కడక్కడ రాయబడ్డాయని ఆ మాటల్ని అపార్థం చేసుకొని ఉన్న విషయాన్ని వక్రీకరిస్తూ వాళ్ళకు వచ్చినటువంటి జ్ఞానాన్ని మరి అనేక మందికి చెప్తూ మరి వాక్యాన్ని తప్పుతో పట్టించేటువంటి అనేక మందిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మాటలు విన్న మనం కేవలం పరలోకానికి వెళ్ళేది 1,44,000 మంది మాత్రమే కాదు, అనేక మందికి అవకాశం ఉందండి. కాబట్టి నిజంగా మన భక్తి జీవితంలో మనం చేస్తున్న భక్తిని బట్టి దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడా? పరలోకంలో నిజంగా మన సీటు కన్ఫామ్గా ఉంటుందా? మనం భూమి మీద ఉన్నప్పుడే మనం ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకోగలమా అని మనం భూమి మీద ఉన్నప్పుడే మరి భక్తి శ్రద్ధలతో భయము భక్తితో ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా, ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా, ఆయన కొరకు మన సమయాన్ని ఇచ్చేవారిగా, ఆయన కొరకు మనం కష్టపడేవారిగా ఉంటే తరువాత దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు. నిజంగా మనకి పరలోకంలో సీటు ఉందో లేదో మనం మన భక్తిని బట్టి మనం చేస్తున్న క్రియలను బట్టి మనకు అర్థమైపోతుందండి. కాబట్టి నేను చేస్తున్న భక్తిని బట్టి, నేను బ్రతుకుతున్న విధానాన్ని బట్టి, నేను దేవుని కొరకు ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు నాకు తప్పకుండా మరి పరలోకాన్ని ఇస్తాడనేటువంటి ఒక దృఢమైన నమ్మకం కలిగి క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం అంతా బ్రతకాలని మరి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ మరి పరలోకంలో మనం సీటు పొందుకోవాలంటే అది చాలా చిన్న విషయం కాదండి. అలా పొందుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలి, కష్టపడాలి, త్యాగం చేయాలి. అలా త్యాగం చేసి మరి భక్తులకి మరి అనేక మంది పరలోకాన్ని పొందుకుంటున్నారు. మరి ఆ పరలోకంలో మనం స్థానాన్ని సంపాదించుకోవాలంటే మరి ఎలా బ్రతికి వెళ్ళాలో మరి ఈ మాటల ద్వారా తెలుసుకొని ఆ వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.